నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. దారి తప్పుతున్న యువత, మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి, మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ని నిషేధించాలి, మద్యం మహమ్మారికి దూరంగా ఉండేలా చూడాలి, స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడుతున్న వారిపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి, యువత కదలికలపై పోలీసు నిఘా ఉండాలి, మఫ్టీషీ టీమ్స్ అండ్ మెన్స్ టీంలను ఏర్పాటు చేయాలి, చెడు స్నేహాలతో చేజేతుల జీవితాలు నాశనం, బాధ్యతాయుత పెంపకం అవసరం అంటున్న నిపుణులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలి, యువత మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్న మేధావులు. కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి. కడియం కావ్యను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినా కూడా కాంగ్రెస్లో చేరడం అనేది సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. బడా నేతలంట గాడి దిగి కాంగ్రెస్ బాట పట్టడంతో అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ. రైతు కోసం జంగ్ సైరన్ మోగించిన బండి. మంగళవారం కరీంనగర్లో రైతు దీక్షకు సిద్ధమైన సంజయ్. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, 500 బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యం. నేడు కరీంనగర్ ఎంపీ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో వినతి పత్రం అందజేత. వడ్ల కల్లాలు కొనుగోలు కేంద్రాలలో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం. రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని బండి సంజయ్ పిలుపు. గతంలో కేసీఆర్ సర్కార్, నేడు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమైన బండి. గడచిన 100 రోజులలో 200 మంది రైతుల ఆత్మహత్యలు. అన్నదాతకు అండగా పొలం బాట పట్టిన కేసీఆర్. రైతుల పక్షాన ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తాం. ముఖ్యమంత్రికి రైతుల బాధలు పట్టడం లేదు. గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చిల్లర రాజకీయాలు. మా ఎమ్మెల్యేలు లాక్కోవడం చీప్ పాలిటిక్స్. కుక్కల్ని నక్కల్ని గుంజుకొని సంకలు గుద్దుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్. ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం. ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్దం. గమనించిన రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రయాణికులు. పట్టా విరిగినట్లు గుర్తించిన మరమ్మతులు చేసిన సిబ్బంది. అద్వానీకి భారతరత్న ఇంటికి వెళ్ళి అందించిన రాష్ట్రపతి. ప్రధాని మోదీ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు. శనివారం రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం. ఆరోగ్యం సహకరించక హాజరవలేకపోయిన అద్వానీ. అయోధ్య వెళ్లే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం. ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి రానున్న సేవలు. మంగళ, గురు, శనివారాలలో నడపనున్న విమానాలు. ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న సునీత. అక్రమ నిర్మాణాలు ఈమె కనుసన్నలలో సక్రమం అవుతున్నాయి. లక్షల్లో అవినీతి దందా. తీసుకున్న లంచంలో ఎస్టీఎఫ్ టీంతో సహా జోనల్ కమిషన్ కూడా పంచాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత ఇచ్చిన ఓసీలు, పర్మిషన్లపై విచారణ జరపాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈ అవినీతిపై విచారణ జరపాలి.